నమస్తే. తన భర్త తనను వదిలేసి దాదాపు 2, 3 సంవత్సరాలు అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉంది. నా భర్తను నాకు న్యాయం చేయాలంటూ కూడా మరి తెలుసుకుందాం. మహిళ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దేనికోసం? చెడగొట్టిండు సార్. నేను అన్ని విధాలుగా నీకు ఉంటా, నేను ఉన్నంత వరకు ఉంటా, నేను చనిపోయినంత వరకు నీతోనే ఉంటా అని వచ్చిన సంబంధాలు చెడగొడుతూ నాకు ఇంత అన్యాయం చేసిండు సార్. అసలు పై అధికారులకు తెలియజేసిన ఎవరు ఎలాంటి స్పందన లేదు సార్. నాకు ఇట్లా ఏసీ గారు ఇట్లా చేసిండు సార్ అంటే చూద్దాంలేమ్మా అని అంటున్నారు, కానీ తనను పిలిపిస్తలేరు. నా పేరు పార్వతమ్మ సార్, మాది నాగర్ కర్నూలు డిస్టిక్ సార్. అవును సార్. వజ్రం సార్. పెళ్ళి అంటూ రెండో పెళ్ళిగా నేను చేసుకుంటానని నమ్మించి పాపను పుట్టించి మోసం చేసిపోయింది సార్. ఈ పాప పుట్టిన తర్వాత నేను అడిగిన సార్, ఏంటి నా పరిస్థితి, నాకు వచ్చిన సంబంధం కూడా చెడగొట్టినావు, అన్నిటికీ నువ్వు ముందర ఉన్నావు, వచ్చిన సంబంధాలు చెడగొడుతూ నా కాడ అమౌంట్ తీసుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాకు ఎందుకు నమ్మించినావు అని అంటే, నీకు అన్ని విధాలుగా నేనుంటా, ఏ లోటు లేకుండా నేనుంటా, నా భార్య నా కాడికి రానివ్వడం లేదు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, నేనున్నా, నీకు అన్ని విధాలుగా నేనున్నా, ఏ విషయం అడిగినా కూడా నీకెందుకు నేనున్నా అనే మాట తప్ప వేరే మాట చెప్తలేడు సార్. నాకు ఈ పాప చిన్న పాప పుట్టిన తర్వాత అడుగగా నిన్ను నీ పిల్లల్ని చంపేస్తా, ఎన్ని రోజులకున్నా నేను నీకు రూపాయి ఇచ్చేది లేదు అని మాట్లాడుతున్నారు సార్. మొదటి భార్య ఉన్నప్పుడు మీరెందుకు సార్? నేను చేసుకోలేదు సార్. నా కాడ పైసలు తీసుకున్నాడు, ఆయన అవసరాల నిమిత్తము 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పైసలు తీసుకొని పైసలు అడగగా తను, నీకు పైసలు నేను ఇస్తా, ఉండనే నేను మెల్లగిస్తా, పైసలు కావాలన్నా నీకు మనిషి కావాలన్నా నేనున్నాగా, పైసలు ఎందుకు నీకు, అన్నిటికీ నేనున్నా, పైసలు వస్తావి తీసుకుందాము, లైఫ్ లాంగ్ నేనున్నా నీకు అని నాకు టోటల్గా ఒక మంచి మాటలుగా చెప్పిండు సార్. మాటలు చెప్పి నమ్మించిండు. నీకెందుకు నేనున్నా, నేను ఏ విషయం అడిగినా కూడా నీకెందుకు నేనున్నాగా, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవద్దు, నీకు భర్తనైనా నేనే, అన్ని విధాలుగా నేనే, టోటల్గా నమ్మించిండు సార్. నమ్మించి ఇప్పుడు అడిగితే నువ్వెవరో నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను పైసలు అడగకూడదు, నా కొడుకులు రౌడీ షీటర్లు, నా కొడుకులను పంపిస్తే నిన్ను ఏం చేస్తారో తెలియదు, పొలిగా చేస్తారు, నిన్ను నీ పిల్లల్ని చంపేస్తారు, నువ్వు ఇంకోసారి నన్ను అడగకూడదు అని చెప్తున్నాడు సార్. ఈ పాపకు 3 సంవత్సరాలు సార్. ఎస్ఐ కాడికి పోయినా, సిఐ కాడికి పోయినా, డిఎస్పీ కాడికి పోయినా, ఎస్పీకి కూడా పిటిషన్లు ఇచ్చిన సార్. మన అంబేద్కర్ యోజన సంఘం నుంచి కూడా వచ్చిన సార్. ఎవరి కాడికి పోయినా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. అన్యాయమే జరిగింది కానీ నాకు న్యాయం అంటూ జరగలేదు సార్. నాకు అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, మేము 3 ఆడపిల్లలమే, మాకెవ్వరూ లేరు సార్. నాకు న్యాయం చేయండి అని అడిగితే ఎలాంటి స్పందన లేదు సార్. ఆ కేసుని అలాగే మోసపెడుతున్నారు. కనుక నేను మీ కాడికి వచ్చిన సార్, నాకు అన్యాయం జరిగిందని మీ కాడికి వచ్చిన. ఎవరు లేరు సార్. నాకు నువ్వెవరు నాకు తెలియదు, చంపేస్తానే అంటున్నాడు సార్. నేను చెప్పిన సార్, నా జీవితంలో జరిగిన అన్నీ కూడా తనకి చెప్పేసిన సార్. నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నా జోలికి రాకు అని కూడా చెప్పిన. ఆ డిపార్ట్మెంట్లో మస్తు నడుస్తలే అని ఎన్నో విధాలుగా అన్ని రకరకాలుగా చెప్పిండు సార్. అతను వేస్తే నేను హోంగార్డ్ని సార్. అవును సార్. అవును సార్. అన్ని విధాలుగా చెప్పిన సార్. నా జీవితంలో ఏమి జరిగినవో అవన్నీ చెప్పేసిన. దయచేసి నా జోలికి రాకు అని అంటే, నీకెందుకు, నేను అందరిలాంటి వాడిని కాను, నేనున్నా ఏది ఏమైనా నేనున్నా అని చెప్పిండు సార్. నాకు ఈ పాప కన్నా ముందు ఇంకొక పాప కూడా ఉంది సార్. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయ్యింది, నాకు పాప ఉంది అని కూడా చెప్పిన సార్. ఆ పాప కూడా నాకే పుట్టిందని అనుకుంటానే అన్నాడు సార్. అతను అన్ని విధాలుగా నమ్మించి మాయమాటలు చెప్పి ఇప్పుడు నా పైసలు అడిగితే పిల్లని, నా పరిస్థితి ఏందని అడగగా ఆ రకంగా నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు సార్. ఇట్టి పైసలు కూడా ఈ 3 లక్షలు అడిగితే 3 లక్షలు తను ఒక మధ్యవర్తి కాడ పెట్టిండు. ఆ మధ్యవర్తిని అడిగితే నాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు సార్. అతని పేరు వజ్రము. అవును సార్. నాగర్ కర్నూలు డిస్టిక్ సార్. మాది అచ్చంపేట సార్. నాగర్ కర్నూలు సార్.
నీకు ఏం న్యాయం కావాలంటున్నారు? సార్ నా పైసలు నాకు ఇప్పించి ఈ పుట్టిన పిల్లకు ఏం న్యాయం చేస్తారో చేయమనండి సార్. నాకు న్యాయం కావాలని అడుగుతున్నాను సార్. నేను పిఎస్లో అడిగితే ఏమంటున్నారు వాళ్ళు పోలీసు అధికారులు? పిఎస్లో అడిగిన సార్. దాదాపు 2021 నుంచి పాప పుట్టిన కాడ నుంచి నేను పిటిషన్లు ఇచ్చిన సార్. అమరాబాద్లో ఇచ్చిన, ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఎస్పీకి కూడా ఇచ్చిన సార్. ఎవరు ఎలాంటి స్పందన లేదు సార్ నాకు. చూసారు కదా మరి పోలీసు వ్యవస్థలోనే ఈ విధంగా జరుగుతుంది. తిను ఒక హోమ్ గార్డు, తిను ఏదైతే మొదటి పెళ్ళాం వేరే ఆమె ఉండొచ్చు, ఏఎస్ఐ అధికారి పోలీసు అతను మరి ఏ విధంగా తిను బలపరుచుకున్నాడు సార్. నా ఇంటి మీదకి ఆయన నేను ఓపికతో నూకున్నా సార్. మరి ఇంకా టైంలో నన్ను చంపేసిపోయింటే నాకు దిక్కెవరు సార్? నాకు చిన్న చిన్న పిల్లలు, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, మేము ముగ్గురం అక్క చెల్లెలము, నేను ఒక అనాథని సార్. ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఏం పట్టించుకుంటలేరు సార్ నన్ను. ఇంత అన్యాయం జరుగుతుంది సార్ నాకు. ఒక డిపార్ట్మెంట్లోనే ఇంత అన్యాయం జరుగుతుంది. సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా న్యాయం ఉంటుంది సార్? మీరే చెప్పండి. మరి ఇంతకాలం బయటికి ఎందుకు రాలేదమ్మా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? సార్ నేను అధికారులు చేస్తారు అన్నట్టుగా ఓపికతో ఉన్నా సార్. పై అధికారులకు తన మీద దరఖాస్తు ఇచ్చిన కదా, సరే ఎందుకు ఎందుకు పోవాలి అధికారులకు తెలియజేసిన కదా, అధికారుల నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో అన్నట్టుగా వెయిట్ చేసిన సార్ నేను. సరే పై అధికారులకు చెప్పకుండా ఉంటే మాకు చెప్పలేదు అనే మాట అంటారేమో అన్నట్టుగా తనకు అందరికీ చెప్పిన సార్. ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఎస్పీ దాకా కూడా ఇచ్చిన సార్. వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్. ఒక్కరు కాకపోయినా ఒక్కరు అతన్ని పిలిపించి, నన్ను పిలిపించి, ఆ మధ్యవర్తిని పిలిపించి ఎలాంటి సమాచారము చెప్తలేరు సార్. నా కేసు గురించి అడగగా ఏమంటలేరు సార్. సైలెంట్ ఊకుంటారు. పోలీస్ వ్యవస్థను చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వార్తలు కప్పిపుచ్చుతా ఉన్నారా మరి ఏందో తెలియదు, కానీ తిను ఒక హోమ్ గార్డ్గా పనిచేస్తా ఉంది నాగర్కర్నూలులో ఒక స్టేషన్లో. సో తీసుకుపోయి నువ్వు నన్ను బెదిరించి కాగితాలు రాపించుకొని ఆ కాగితాల మీద సంతకాలు పెట్టించిండు సార్. ఇంకా నాకు అక్కడ దిక్కు ఏం లేదు సార్. నేను భయపడి ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిన సార్. ఇప్పుడు ఎవరు అడిగిన ఆ కాగితాలు అతను రాసిన కాగితాలు చూపించి ఆమెకు నేను చెక్ ఇచ్చిన, ఇంకో నా కాడ సాక్ష్యాలు ఉన్నవి అని చూపిస్తున్నాడు సార్ అతను. ఏం కాగితాలు ఉన్నాయి? ఏం రాసి దాంట్లో? ఒక బాండ్ పేపరు, అతని భార్య నాకు చెక్కు ఇచ్చినట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా చెక్కు ఫోటో దింపుకున్నారు. ఈ 3 లక్షల ఇదంతా చూస్తుంటే ఈ కేసుని కప్పిపుచ్చడానికి, లేకపోతే తిను ఎవరైతే ఉన్నారో తిను మళ్ళీ మీడియా ముందు కానీ లేకపోతే మళ్ళీ కేసులు కానీ పెట్టకుండా తినని ఏదైతే బయటికి రాకుండా కప్పిపుచ్చే విధంగా, మూసేసే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు కొంతమంది చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. పాపను చూడొచ్చు, చిన్న పాప, దాదాపు 3 ఏళ్ళు కూడా నిండని పాప. మరి ఇలాంటి వారికి పోలీసులే ఇలా సమాజం కావచ్చు, ప్రజలు కావచ్చు న్యాయం చేసేటటువంటి వాళ్ళు మరి ఇలా అందులో పోలీస్ అధికారిగా ఒక హోంగార్డ్గా పనిచేస్తున్న మహిళ పైన ఈ విధంగా తనకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఉన్నతాధికారులని కలిసినా కూడా తనకి న్యాయం చేయకపోగా మరి ఈ విధంగా తనని ఏదైతే కేసును కొట్టేసే విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి కూడా తను ప్రజావాణికి వచ్చి తన ఆవేదన అనేది వ్యక్తపరుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి. మరి ఈ ఆడబిడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా. నేను 2-3 సార్లు సీఎం ఆఫీస్కి కూడా వచ్చిన సార్. అక్కడ కూడా కలవనియలే నన్ను. డీజీపీ ఆఫీస్కి కూడా పోయినా సార్. అక్కడ కూడా కలవనిస్తలేరు. మన పోలీసు వాళ్ళు ఎవరు కలవనిస్తలేరు సార్. సార్ ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇట్లా ఉంది సార్. దారుణంగా ఉంది. ఒకసారి సార్ వాళ్ళని కలవాలి సార్. ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు కలవనీయకుండా నన్ను రిటర్న్ పంపించారు సార్. ఇంత అన్యాయం జరుగుతుంది సార్ నాకు. మరి ఖచ్చితంగా అధికారులు దీని పట్ల స్పందించాలి. ముఖ్యమంత్రి గారు మరి ప్రజాపాలన అంటారు, పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తా ఉంటారు. మరి అలాంటి పోలీసు వ్యవస్థలోనే మహిళలకి ఇలా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి కూడా తను ఆవేదన పడుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని స్పందించి ఈ కేసు ఏదైతే ఉందో మరి తనకి తిను తప్పు ఉందా లేకపోతే ఆయన తప్పు ఉందా, ఎవరిదో ఒకటి క్లియర్ కట్గా దీంట్లో ఒక క్లియరెన్స్ ఇవ్వాల్సింది. మరి ఈ చిన్న పాప, ఈ ఆడబిడ్డ చిన్న పాప, ఆమెనైనా కొంచెం చూసుకొని మరి ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఒకసారి చూసి ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేసే దిశగా, వీళ్ళకి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తను ప్రజావాణి ముందు వేడుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.